ఏపీ రాజధాని అమరావతి నగర పరిసరాలు ఐటీ కంపెనీల కేంద్రంగా మారుతూ ఉన్నాయి. ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ ఈరోజు 6 ఐటీ కంపెనీలను ప్రారంభించారు. వీటి ద్వారా 600 మందికి ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు లోకేష్. అనేక పెద్ద కంపెనీలు కూడా ఏపీకి వస్తున్నాయని తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఇంతవరకు 34,000 మందికి ఐటీ ఉద్యోగాలు లభించాయని వివరించారు నారా లోకేష్. గత 4.5 సంవత్సరాల్లో 34,000 మంది యువకులకి ఒక ఐటీ రంగంలోనే ఆంధ్ర రాష్ట్రం జరిగింది. ఈరోజు ఏదైతే 6 కంపెనీలు నేను ప్రారంభించానో ఆ 6 కంపెనీల ద్వారా 600 మందికి ఉద్యోగాలు ఇక్కడ అమరావతిలో వస్తూ జరుగుతుంది. ఇప్పటికీ చూస్తే పెద్ద ఎత్తున మార్కింగ్ నేమ్స్ కూడా మనం తీసుకొచ్చాం. హెచ్సిఎల్ ఇప్పటికీ వాళ్ళు పనులు కూడా ప్రారంభించారు. ఫస్ట్ ఐటీ కంపెనీ క్యాంపస్ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు స్టార్ట్ చేశారు పెద్ద ఎత్తున. ఇంకో పక్కన స్టేట్ స్ట్రీట్ కూడా మీరు చూస్తారు, వాళ్ళు కూడా ఎక్స్పాన్షన్కి ఇప్పుడు పెద్ద ఎత్తున వెళ్తున్నారు ఆంధ్ర రాష్ట్రంలో. మేధా టవర్స్ బిల్డింగ్ ఇస్తే అది అయిపోయింది, వెయిటింగ్ ఫర్ టవర్ 2, అది కూడా తొందరలో ప్రారంభమవుతుంది. ఇన్వేకస్ చిప్ డిజైనింగ్ అని ఈ కంపెనీస్ తీసుకొచ్చాం. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ఇట్లా అనేక ఐటీ పరిశ్రమల్ని, జోహో, వీళ్ళందరినీ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొస్తాం జరిగింది. అంతేకాకుండా స్మాల్ అండ్ మైక్రో ఎంటర్ప్రైజెస్ మీద కూడా మేము పెద్ద ఫోకస్ పెడుతున్నాం. దాంట్లో ఏపీఎన్ఆర్టీకి ప్రధానంగా బాధ్యత ఇచ్చాం. ఎందుకంటే ఎక్కువ మంది ఫౌండర్స్ కానివ్వండి, ప్రమోటర్స్ అందరూ కూడా అమెరికాలో, యూరోప్లో ఉండటం జరుగుతుంది. వాళ్ళందరినీ కన్విన్స్ చేసి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలనేది ఆ రోజు ఒక నిర్ణయం తీసుకున్నాం. దీంట్లో మీరు చూస్తే ప్రధానంగా రెండే. ఒకటి, భారతదేశంలో ఏ రాష్ట్రం ఇవన్నీ బెనిఫిట్స్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఇస్తుంది. అది కూడా స్మాల్ అండ్ మైక్రో ఎంటర్ప్రైజెస్కి ఎక్కువ మేము ప్రాధాన్యత ఇస్తున్నాం. ఎందుకంటే వీళ్ళ ద్వారానే ఎక్కువ సిస్టమ్ క్రియేట్ అవుతుంది. రెండోది, అద్భుతమైన టాలెంట్ ఇక్కడ ఉంది ఆంధ్ర రాష్ట్రంలో. సో న్యాచురల్గా ఇక్కడ అందరూ వస్తున్నారు. నిజంగా ఏపీఎన్ఆర్టీని కూడా నేను అభినందిస్తున్నాను. ఇప్పుడే ఒక ప్రమోటర్ కూడా చెప్పారు, సార్ మేము ఫోన్ కూడా ఎత్తలేదు సార్, వాట్సాప్లో మెసేజ్లు పెట్టుకున్నాం, డాక్యుమెంట్లు పంపించాం, వెరిఫై చేశారు, స్పేస్ ఇమీడియట్గా అలాట్ చేశారు సార్, అంత స్పీడ్లో ఉన్నారు మీ వాళ్ళని. సో ఇట్లా రియల్ టైంలో పనిచేయాలి, రియల్ టైంలోనే పెద్ద ఎత్తున కంపెనీలు తీసుకురావాలి. హైదరాబాద్లో నివసిస్తూ అసెంబ్లీకే రాని ఏపీ ప్రతిపక్ష నాయకులకు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి తెలియడం లేదని వ్యాఖ్యానించారు నారా లోకేష్. రాష్ట్రంలో పరిశ్రమలు రావడం లేదంటూ విమర్శలు చేసేవారు కంపెనీలకు భూములిస్తే కుంభకోణం జరిగిద్దంటున్నారని కామెంట్ చేశారు ఆయన. కుంభకోణాలు ఎక్కడ జరిగాయో నిరూపించాలని ప్రతిపక్షానికి సవాల్ విసిరారు నారా లోకేష్. ఇప్పుడు హెచ్సిఎల్కి నేను భూమి ఇస్తున్నానండి, అవకతవకలు జరుగుతాయండి హెచ్సిఎల్కి ఇచ్చినప్పుడు. భారతదేశంలోనే టాప్ 5 ఉన్న సంస్థ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ఫార్చ్యూన్ 500 కంపెనీ. నేను ఎలాంటి కంపెనీలకు ఇస్తున్న భూములు అందరూ పెద్ద పెద్ద పరిశ్రమలు, ఎప్పటి నుంచో వాళ్ళకి ఒక ట్రాక్ రికార్డ్ ఉన్న కంపెనీలు. వాళ్ళకి ఇచ్చేటప్పుడు కూడా కుంభకోణాలు జరుగుతున్నాయంటే ఇంక ఎవరు నమ్ముతారు? అంటే వాళ్ళే అంటున్నారు ఒక పక్కన కంపెనీలు రావట్లేదని. అదే కంపెనీలు మంచి పరిశ్రమలు నేను భూములు కేటాయిస్తే కుంభకోణం జరుగుతున్నట్టు. వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి ఉద్యోగాలు కావాలా వద్దా, ఎందుకు అడ్డం పడుతున్నారు వీళ్ళు. ఇట్లా రోజు నేను ఒకటి చెప్పాలి మీకు కూడా, మీరు మంచి క్వశ్చన్ అడిగారు. హెచ్సిఎల్ మీద పదే పదే బీజేపీ వైకాపా నాయకులు మారుతున్నారు. వాళ్ళ సీఎఫ్ ఒకరోజు నాకు మెసేజ్ పెట్టాడు, ఆయన నా ఫోన్లో ఉంది మెసేజ్. ఏంటి పదే పదే మా పైన పడుతున్నారు, ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మీ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ నన్ను అడిగాడు. మళ్ళీ ఆయన సంజాయించాల్సి వచ్చింది. ఆయన ఏం కంగారు పడదు, అన్నీ అయిపోయినాయి, ఏం లేదు, వాళ్ళు కోర్టుకి వెళ్ళారు, నేను ఏజీ గారికి చెప్పాను అంటే వాళ్ళు ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నారు. పరిశ్రమలు రాకూడదని ఒక లక్ష్యం తీసుకున్నారు. మీరు చూస్తారు హెచ్సిఎల్కి భూమి ఇచ్చాం మనం, పనులు ప్రారంభించారండి, మీరు చూస్తున్నారు పనులు ఎంత స్పీడ్గా జరుగుతున్నారు. మొన్న వెళ్తుంటే చూసా, పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకి వెళ్తుంటే అక్కడ నేను చూసా పనులు స్పీడ్గా జరుగుతున్నాయి. స్టేట్ స్ట్రీట్ మనం మేధా 1లో ఫుల్ అయిపోయింది, ఇప్పుడు మేధా 2లో కూడా తీసుకుంటున్నారు. అరే ఇట్లా మీరు అడ్డం పడి పరిశ్రమలు రాకుండా వాళ్ళందరూ భయపడించాలని ఒక ఆలోచనలో ఉంటే ఎంత న్యాయం? ప్రతిపక్ష పార్టీలకి ఎంత కష్టపడుతున్నాం, తీసుకొస్తున్నాం. ఓకే, మా జియోలన్నీ పబ్లిష్డ్ అండి, ఇతర రాష్ట్రాల్లో ఏం దాచుకోవట్లేదు జియోలన్నీ, అన్ని పబ్లిక్ డాక్యుమెంట్. ఏ జియోలో అవకతవకలు జరిగినాయో చెప్పండి. ఐఎమ్ రెడీ. నేను ఎన్నోసార్లు ఛాలెంజ్ చేసి, ఇది ఓపిక కూడా పోయింది, దాదాపు 15 సార్లు కూడా ఛాలెంజ్ చేస్తాం. ఇప్పటికీ 14 సార్లు ఛాలెంజ్ చేసేది, 15వ సారి. అయ్యా చూపించండి, నిరూపించండి ఎక్కడ తప్పులు చేశానో, ఒప్పుకుంటాం.
ఇక్కడ తప్పు చేశారు, ఇదిగోండి ఇక్కడ ఈ కంపెనీకి డబ్బులు ఇచ్చారు, మీకు ఇక్కడ డబ్బులు వచ్చినాయి నిరూపించమని ఏ కంపెనీకి. నేను ఇంకా స్ట్రీమ్ లైన్ చేయాలి, ఇంకా ట్రాన్స్పరెంట్ చేయాలని నా ప్రయత్నం ఉంటే ఇట్లా ఇబ్బంది పెట్టేది ఎంతో న్యాయం, వాళ్ళు కూడా ఆలోచించాలి.